వికారాబాద్ జిల్లాకు చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రేణుకా ఎల్లమ్మ దేవస్థానంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. ప్రత్యేక పూజల అనంతరం సీఎం రేవంత్ రెడ్డి బయటకు వస్తూ ఉన్నారు. వికారాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి రేణుకా ఎల్లమ్మ దేవాలయానికి చేరుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు పూర్తి చేసుకున్న అనంతరం బయటకు వస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఆలయ అధికారులు కావచ్చు, స్థానిక నాయకులు కావచ్చు, అధికార యంత్రాంగం కావచ్చు ఆయనకు ఘన స్వాగతం పలికింది. ప్రత్యేక పూజల అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఆలయం వెలుపలకు వస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. రేణుకా ఎల్లమ్మ దేవస్థానంలో ప్రత్యేక పూజల అనంతరం సీఎం రేవంత్ రెడ్డి బయటకు వచ్చారు. ఆలయ పండితులు అందరూ కూడా ఆయనకి మరి కాసేపట్లో ఆశీర్వచనాలు అందించే అవకాశం కనిపిస్తోంది. అక్కడ ఆలయ అధికారులందరూ కూడా పూజారులందరూ కూడా చేరుకున్నారు. ప్రస్తుతం లైవ్ విజువల్స్లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు జూపల్లి కృష్ణారావు గారు కూడా కనిపిస్తూ ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా రేణుకా ఎల్లమ్మ దేవాలయానికి చేరుకున్నారు. ప్రత్యేక పూజల అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఆలయం వెలుపలకు వచ్చారు. ప్రస్తుతం ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. సీఎం రేవంత్ రెడ్డి చేరికతో అక్కడికి రావడంతో పెద్ద ఎత్తున పార్టీ నాయకులు కూడా అక్కడకు చేరుకున్నారు. ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో సీఎం రేవంత్ రెడ్డికి స్వాగతం పలికారు. అనంతరం ఆశీర్వచనాలు అందిస్తూ ఉన్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. కొద్దిసేపటి క్రితమే రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి బయటకు వచ్చారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించిన దృశ్యాలు మంత్రులు కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉన్నారు. ఆలయ అధికారులు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులకు ఆలయ మర్యాదలతో వారిని సత్కరిస్తూ ఉన్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన లైవ్ విజువల్స్ చూస్తూ ఉన్నాం. వికారాబాద్ జిల్లాకు చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. వికారాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి వికారాబాద్ చేరుకున్నారు. ప్రస్తుతం ఆ దృశ్యాలు చూస్తూ ఉన్నాం. రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయానికి ప్రత్యేక పూజలు చేపట్టిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి వెలుపలకు వచ్చారు. ఆలయ అధికారులందరూ కూడా పూలదండలు వేసి శాలువాలు కప్పి ఆలయ మర్యాదలన్నీ కూడా చేస్తూ ఉంటారు. అంతకుముందు విజువల్స్ రేణుకా ఎల్లమ్మ దేవాలయానికి పట్టు వస్త్రాలు తీసుకువెళ్తున్న దృశ్యాలు అయితే మనం అంతకుముందు విజువల్స్లో చూస్తూ ఉన్నాం. అయితే ప్రత్యేక పూజలు చేపట్టిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఆలయం వెలుపలకు వచ్చారు. ఆలయ అధికారులందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులందరూ కూడా ఉన్నారు. వీరందరికీ కూడా శాలువాలు కప్పి దండలు వేసి దేవుని పటాలు వారికి అందజేస్తూ ఉన్నారు. ఆలయ మర్యాదలు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన దృశ్యాలు అయితే ప్రస్తుతం మనం లైవ్ ద్వారా చూస్తూ ఉన్నాం. వికారాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి వికారాబాద్ చేరుకుంటారు. పోలేపల్లి రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దానికి సంబంధించిన లైవ్ విజువల్స్ ఒకవైపు మనం చూస్తూ ఉన్నాం. ఆలయ అధికారులు ఆలయ మర్యాదలు చేస్తూ ఉన్నారు. అంతకంటే ముందు ఆలయానికి పట్టు వస్త్రాలు తీసుకువెళ్తున్న దృశ్యాలు కూడా సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి విజువల్స్ అయితే మనం చూస్తూ ఉన్నాం. ప్రత్యేక పూజలు చేపట్టిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఆలయం వెలుపలకు వచ్చారు. ఆలయ అధికారులు ఆయనకి మర్యాదలు చేస్తూ ఉన్నారు. వికారాబాద్ జిల్లా చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దుద్దాల మండలం పోలేపల్లిలో రేణుకా ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి నారాయణపేట జిల్లా కేంద్రంలోని అప్పక్కపల్లి చేరుకుంటారు. అక్కడ జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకును ప్రారంభిస్తారు. అప్పక్కపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం నారాయణపేట ప్రభుత్వ ఆసుపత్రి భవన సముదాయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. అలాగే మెడికల్ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో ముఖాముఖి చర్చలు జరిపే అవకాశం కూడా ఉంది. మొత్తంగా ముఖ్యమంత్రి ఈ పర్యటనలో 13 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు కొన్ని ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటల 10 నిమిషాలకు నారాయణపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు.